నా క్వాలిఫికేషన్ ఎంఎస్సీ బిఎడ్. నేను ప్రజెంట్ నారాయణ జూనియర్ కాలేజ్లో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఒక 2 years బ్యాక్ నాకు ఈ ప్రోడక్ట్ పరిచయం అయిందండి. మా బావగారు పరిచయం చేశారు. ఫస్ట్ మా ఫాదర్ కన్జ్యూమ్ చేశాను. సో మా ఫాదర్కి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే 2016లో తనకి వెన్నుపూస ప్రాబ్లం, L3 L4 2 బోన్స్ మధ్య నరం ప్రెస్ అవుతూ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ గ్రిప్ వదిలేసేది. తను వ్యవసాయం చేస్తారు. ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో కామన్ అని, దాంట్లో నేను చూపించాను. మా మదర్ కూడా జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతుంది. ఇద్దరికి 2 days 45,000 ఓన్లీ టెస్టులకే అయింది. సో చేయించిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆపరేషన్ కంపల్సరీ చేయాలి, చేస్తేనే అది సక్సెస్ అవుతుంది, లేకపోతే లేదు అన్నారు. ఇంకొకటి ఆపరేషన్ చేయించిన తర్వాత సక్సెస్ గినక కాకపోతే లైఫ్ లాంగ్ బెడ్ మీద ఉండాలని చెప్పారు 2016లో. సో మేము భయపడి ఏం చేసినామంటే ఓమ్ని హాస్పిటల్ గల్లీలోని హోమియో కేర్ ఉంటే అప్పటి నుంచి మా ఫాదర్ ఏం చేస్తున్నారంటే హోమియో కేర్ మెడిసిన్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో 2 years బ్యాక్ నాకు ఇండస్ట్రీలో మా బావగారు పరిచయం చేశాక నేను మా ఫాదర్కి ఐ కాఫీ కన్జ్యూమ్ చేయించాను. సో తను అప్పుడు డయాబెటిక్ పేషెంట్ కూడా, తనకి 300 చేంజ్ ఉండేదండి. సో ఫస్ట్ మంత్ 250కి వచ్చింది, సెకండ్ మంత్ 200కి, అలా కరెక్ట్గా 4 months కన్జ్యూమ్ చేసిన తర్వాత పూర్తిగా డయాబెటిక్ నార్మల్ వచ్చింది. నార్మల్ వచ్చిన తర్వాత గుడ్ న్యూస్ ఏంటంటే తను ఏదైతే సఫర్ అవుతున్నటువంటి ఈ L3 L4 ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం పూర్తి క్యూర్ అయింది. సో కరెక్ట్గా 4 to 6 months తర్వాత ప్రౌడ్ టాప్ ఆఫ్ చేశారు. స్టిల్ అయినా కానీ తనకి అదే మెయింటైన్ అవుతుంది. సో ఎందుకన్నా మంచిదని మళ్ళీ నేను ఇంతకుముందు మార్నింగ్ ఈవినింగ్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, ఇప్పుడు సింగిల్ ఒక ప్యాకెట్ అనేది కన్జ్యూమ్ చేయమని తనకి ప్రొడక్ట్ పంపిస్తున్నాను. తను కంటిన్యూగా కన్జ్యూమ్ చేస్తున్నారు. సో మా ఫాదర్ డయాబెటిక్ కదా, సో నాకు కూడా డయాబెటిక్ కనుక వస్తుందేమో, తన బ్లడ్ దాంట్లో జీన్స్ ఉంటాయి కాబట్టి వస్తుందని నేను ఐ కాఫీ క్రీమర్ కన్జ్యూమ్ చేస్తున్నాను ప్రివెన్షన్గా. సో మార్నింగ్ హాఫ్ ప్యాకెట్, ఈవినింగ్ హాఫ్ ప్యాకెట్. సో నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే నాకు యాక్చువల్గా సైనస్ ప్రాబ్లం ఉండేది. నేను ఒక 2 years బ్యాక్ ఎంఆర్ఐ చేపిస్తే ఇక్కడ మనకు లోపల గదుల్లాగా ఉంటాయి అన్నట్టు, దాంట్లో ఇన్ఫెక్షన్ ఫామ్ అయింది. మనకి నోస్ నుంచి మిషన్ పంపించి దాన్ని మొత్తం క్లీన్ చేయాలని చెప్పారు. సో దానికి దాదాపు ఒక 25,000 రూపీస్ అవుతుంది. ఒక ½ an hourలో కంప్లీట్ అవుతుంది. 1 day రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అన్నారు. సో నేను భయం మీద చేయించుకోలేదు. సో అలానే కంటిన్యూగా నాకు వాటర్ చేంజ్ అయినా కానీ లేదా కూల్ డ్రింక్స్ తాగినా కానీ వెదర్ చేంజ్ అయినా నాకు కంటిన్యూగా తుమ్ములు వస్తాయి అన్నట్టు. నేను సిట్రిజన్ వేసుకునేవాడిని స్టార్టింగ్లో. సో ఆ సిట్రిజన్ కాస్త ఒక టాబ్లెట్తో కంట్రోల్ అయ్యేది కాదు. అది కాస్త ఏమైందంటే ఎక్కువ అయ్యి ఎప్పుడైనా వెదర్ చేంజ్ అయినా, కూల్ డ్రింక్ తాగినా, వాటర్ చేంజ్ అయినా మళ్ళీ కంటిన్యూగా తుమ్ములు వస్తున్నప్పుడు ఏం చేసిందంటే సిట్రిజన్ వేసుకునేది. తర్వాత వచ్చేసి నేను వేరే మనకి చెస్ట్ కోల్డ్ టాబ్లెట్ ఉండేది, 2 కాంబినేషన్ వేసుకుంటేనే కంట్రోల్ అయ్యేది. అది కాస్త కొంచెం ముదిరే ఏమైందంటే డైలీ 1, 2 వేసుకునేది. ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ 4 టాబ్లెట్స్ వేసుకుంటే కంట్రోల్ అయ్యేది. అలా నేను సఫర్ అవుతూ వస్తున్నప్పుడు నేను ప్రివెన్షన్గా కాఫీ కన్జ్యూమ్ చేస్తే నాకు ఆ సైనస్ ప్రాబ్లం పూర్తి క్యూర్ అయింది. రీసెంట్గా వర్షంలోని 2-3 times ఇక్కడ మనకి ప్రోగ్రెస్ అయినప్పుడు కూడా తడుచుకుంటూ వచ్చాను. కూల్ డ్రింక్స్ తాగుతున్నాను, స్వీట్ తిన్నాను, అయినా కానీ ఆ ప్రాబ్లం నాకు ఇప్పుడు వరకు రిపీట్ అవ్వలేదండి. దాంతోపాటు ఏంటంటే నా హైట్ తగ్గట్టు నేను 5.2 ఉంటాను. సో నేను 58 ఉండాలి వెయిట్. అలాంటి నేను 68 kgs ఉన్నాను. ఈ 4 కాఫీ బాక్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను 10 kgs వెయిట్ కూడా రిడ్యూస్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్.